టెక్నాలజీ యుగంలో మహానాడు రికార్డుల ట్రెండ్ సెట్ చేసిందా? 2 రోజుల మేధోమథనంలో భవిష్యత్తు కోసం అధినేత చంద్రబాబు రచించిన ప్రణాళికలేంటి? వర్కింగ్ ప్రెసిడెంట్గా మహిళా నేతలకు లోకేష్ ఇచ్చిన వరాలేంటి? యువ నేతలకు జంజీకి పసుపు దండు పంపిన సందేశం ఏంటి? జగన్ అండ్ బ్యాచ్కి ఇచ్చిన వార్నింగ్స్ ఏంటి? ఈసారి మహానాడు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిందా? టీడీపీ మహానాడు సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. తెలుగు రాజకీయాల్లో పసుపు దండు రికార్డులు తిరగరాసింది. పాలిటిక్స్ లో కొన్ని సభలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి కేవలం రాజకీయ సభలుగా మాత్రమే కాదు, రాష్ట్ర దేశ రాజకీయ చరిత్రలను మార్చే దశా దిశలను సెట్ చేసే పవర్ఫుల్ సంకేతాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి చరిత్రే టీడీపీ మహానాడుకు ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దివంగత ఎన్టీఆర్ ఆవేశం నుంచి రాజకీయ చాణక్యుడు చంద్రబాబు వ్యూహాలతో ఇప్పుడు యువ నాయకుడు లోకేష్ నూతన ఆలోచనలు మమేకమై తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు డిజిటల్ రికార్డులను తిరగరాసింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా మొదటిసారి హైబ్రిడ్ వర్చువల్ మోడ్లో నిర్వహించినప్పటికీ తెలుగు తమ్ముళ్ల జోష్ ఏమాత్రం తగ్గలేదు. 2 రోజుల్లో 24,50,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి రోజు 7.5 లక్షల మంది అటెండ్ అయితే రెండవ రోజు ఏకంగా 17 లక్షల మంది అటెండ్ అయి చరిత్ర సృష్టించారు. ఇక మహానాడు సందర్భంగా పార్టీ నేతలు విరాళాలు ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి 25 కోట్లకు పైగానే విరాళాలు వచ్చాయి. ఇచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. 25,61,00,000 రూపాయలు పార్టీ నిధి వచ్చింది. దీనికి గట్టిగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఉండేవాళ్ళు కూడా పార్టీ నిధి కార్యకర్తల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున డొనేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇక టీడీపీ మహానాడు వేదిక నుంచి సీఎం చంద్రబాబు పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ప్రత్యర్థులపై పంచులు, సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులకు సుత్తులు చెప్పారు. ఏపీ అభివృద్ధిని చూసి వైసీపీ విషం కక్కుతోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని, గోల్ లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు, విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు, అది వాళ్ళు చేసే పని. ఇటు సొంత పార్టీ నేతలకు కూల్ వార్నింగ్ ఇస్తూనే భవిష్యత్తు కోసం దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. క్రమశిక్షణ, కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్ టీడీపీ సొంతమని ప్రశంసించారు. కార్యకర్తను ఎవరు విస్మరించినా ఉపేక్షించేది లేదని భుజం కాస్తున్న పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూనే నేతలకు వార్నింగ్ ఇచ్చారు అధినేత. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ మనకుంది. క్రమశిక్షణ, కమిట్మెంట్, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న కార్యకర్తలు మన పార్టీ సొంతం. కేడర్ని గౌరవంగా చూసుకోవాలి, సముచిత స్థానం ఇవ్వాలి. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్, కేడర్ కేడర్ కేడర్. ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదని మరొక్కసారి. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, గెలిపించే బాధ్యత లీడర్ అండ్ క్యాడర్ తీసుకోవాలని చంద్రబాబు నేతలను సన్నద్ధం చేశారు. 2029 సాధారణ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. భేషజాలు లేకుండా పనిచేసి కూటమి బంపర్ మెజార్టీతో గెలిచిందని, అందుకే బీజేపీ, జనసేన నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోవాలని తానండగా ఉంటానని అభయం ఇచ్చారు చంద్రబాబు. కూటమి ధర్మాన్ని పాటిద్దాం, మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏలో టీడీపీ కీలకంగా ఉంది.
ఈసారి ఎలాగైనా ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో మహానాడు వేదికగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. కాగా శ్రీశక్తి థీమ్తో జరిగిన మహానాడులో యువనేత లోకేష్ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి లోకేష్ మహానాడు వేదికగా ప్రకటించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మహిళలకు 33% ఇస్తామని, ఇది తమ సంకల్పమని, బాధ్యత అని, కమిట్మెంట్ అని లోకేష్ ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన ఏపీ రాజకీయాల్లోనే కాక జాతీయ స్థాయిలో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. మహానాడులో మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గుజరాత్ మోడల్ తరహాలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అవసరమని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం, బాబు ఆత్మవిశ్వాసమైతే లోకేష్ది మనోస్థైర్యమని కొనియాడారు. ఈసారి రాజకీయ తీర్మానంలో మనం గుర్తించాల్సినటువంటి ఒక సంకల్పం ఉంది, ఒక కర్తవ్యం ఉంది. సంకల్పం ఏంటంటే సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున మనందరి మీద ఉంది. సుస్థిర పరిపాలన మనం అందించాలనంటే దానికి తగ్గట్టు ఆ ఆలోచనలు వచ్చేటటువంటి బలమైన నాయకత్వం మనకు ఉండాలి. ఆ బలమైన నాయకత్వం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, సిబిఎన్ గారి దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మన రాష్ట్రానికి అందించబోతున్నటువంటి లోకేష్ అన్న గారి వరకు కూడా మనం ఎక్కడా కూడా నిస్సందేహంగా మనం చెప్పొచ్చు, బలమైనటువంటి నాయకత్వం మన తెలుగుదేశం పార్టీకి ఉంది. మహానాడు వేడుక పాతదే అయినా ఈసారి సరికొత్త టెక్నాలజీతో కొత్త ఉద్దేశాలు, సరికొత్త లక్ష్యాలు నిర్దేశించింది టీడీపీ. యువనేతలకు, జంజీకి పసుపుదండు సరికొత్త సందేశం పంపింది. నవ్యతకు ప్రాధాన్యం, వనితలకు అందలం, టెక్నాలజీతో సరికొత్త ప్రయోగంతో ఈసారి మహానాడు వేడుక నా భూతో అన్నట్లుగా జరిగింది.